ఈ వెల్లుల్లి చికెన్ ఫ్రై వాసన వస్తేనే పక్కింటి వాళ్ళు కూడా ఏం వండుతున్నారని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది, అంత సూపర్గా ఉంటుంది ఈ చికెన్ ఫ్రై అయితే. ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సూపర్ టేస్టీ వెల్లుల్లి చికెన్ ఫ్రై తయారు చేసుకుందాం. ముందుగా నేను చికెన్ అయితే వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మనము కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు మూడింటినైతే మంచిగా ఒక గిన్నె పెట్టేసుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. మనము చాలా రకాల చికెన్ ఫ్రైలు అయితే తిన్నాం, కానీ ఈ చికెన్ ఫ్రై మాత్రం కొత్తగా ఉంటుంది, ట్రై చేయండి. ఈ పప్పులన్నీ మంచిగా డ్రై రోస్ట్ అయిన తర్వాత దాంట్లో ఒక మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లి కొంచెం ఎక్కువగానే ఉండాలి. ముందుగా డ్రై చేసుకున్న ఈ పప్పులు, అలాగే వెల్లుల్లి, కారం, ఉప్పు ఇవైతే మిక్సీ బట్టి పౌడర్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆనియన్స్ కొద్దిగా ఎక్కువగానే ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ వేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. దీంట్లో నేను మంచిగా కట్ చేసుకున్న చిల్లీ కూడా వేసుకున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం కరివేపాకు. ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ అవ్వడానికి దగ్గరలో ఉంది. బ్రౌన్ అయిన తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే దీంట్లో వేయాలి. నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ని మంచిగా కలిపేసుకోండి. మా ఛానల్ని ఇప్పుడే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మంచిగా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ ఏమీ వేయలేదు, ఉట్టి చికెన్ వేసి చికెన్లో వాటర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసేసుకొని. మీ ఇంట్లో ఈ వెల్లుల్లి చికెన్ ట్రై చేశారా? కామెంట్లో చెప్పండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఉప్పు, పసుపు వేసి మంచిగా కుక్ చేయండి. చూసారా, చికెన్లో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చేసింది. చికెన్లో వచ్చే వాటర్ తోటి ఇప్పుడు ముందుగా మనము పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాం కదా, పప్పులు, వెల్లుల్లి, కారం, ఉప్పు, కొన్ని ధనియాలు ఇవన్నీ మిక్సీ చేసి పెట్టుకున్న తర్వాత దాంట్లో వేసి చికెన్కి మంచిగా పట్టేంత వరకు ఫ్రై చేయండి. ఎంత ఫ్రై చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి కానీ రైస్, వేడి వేడి రైస్లో కానీ ఈ చికెన్ ఫ్రై సూపర్గా ఉంటుంది. ఇక్కడ నేను కొంచెం కాజు కూడా వేసుకున్నాను. ఈ మసాలా మొత్తం చికెన్కే పట్టాలి. చికెన్ ముక్క తింటుంటే ఆ ఫ్లేవర్ తగులుతుంది. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే కొద్దిసేపు అయితే నేను మూత పెట్టి కుక్ చేసుకున్నాను. ఆయిల్ అంతా తేలించి చూసారా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర అయితే గార్నిష్గా చల్లేసుకున్నాను. ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. ఓకే, బాయ్.